హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చాలా రుచికరమైన ఎప్పటికీ ఫేవరెట్ అయిన మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇలా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మామిడికాయలు తీసుకొని పైన ఉన్న పొట్టుని లైట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మామిడికాయలను తురుముకోవాలి. ఈ విధంగా అన్ని మామిడికాయలను తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ మెంతులు మరియు 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో పల్లీల నూనె లేదా నువ్వుల నూనె వేసుకోవాలి. పచ్చళ్ళకు పల్లీల నూనె వేయడం వల్ల రుచి అనేది వస్తుంది. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి లైట్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేయించి కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత పచ్చి ధనియాలు ఇలా 2 ముక్కలుగా చేసుకొని వేయాలి. ఇలా ధనియాలు వేయడం వల్ల పచ్చడికి చాలా రుచి అనేది వస్తుంది. ఇలా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు తర్వాత వేయడం వల్ల కరివేపాకు అనేది మాడకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మామిడికాయ తురుము తీసుకొని నేను ఇక్కడ 4 కప్పుల వరకు తీసుకున్నాను. 4 కప్పుల మామిడికాయ తురుముకి 1 కప్పు కారం, 3/4 కప్పు ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మెంతి ఆవాల పౌడర్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తాలింపు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతే, ఇన్స్టెంట్గా ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి రెడీ. ఈ పచ్చడి నెల వరకు నిల్వ ఉంటుందండి. చూశారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.